14వ అధ్యాయంలో చాలా అమూల్యమైన మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఆ మాటల్లో నుంచి 10వ వచనం చూద్దాం. ఎవరి దుఃఖము వారి హృదయమునికి తెలియను, అతనేనండి. ఒకరి సంతోషంలో అన్యుడైన వాడు ఏమన్నా పాలి భాగస్థుడు కానేరడు. 12వ వచనం, ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. 14, భక్తి విడిచిన వారి మార్గములు వాడికే వెక్కసమగును, మంచి వారి స్వభావం వాడికే. చాలా జాగ్రత్తగా గమనించారా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నిర్లక్ష్యతతో ఉండకు, నేత్రాసన పోవద్దు. దేవుని యొక్క వాక్య జ్ఞానం మనకు అవసరం. అది లేకపోతే ఎండిపోయిన జీవితాలు, ఎండిపోయిన జీవితాలకి జీవం అనేది రాదు. ఆలోచించారా? ప్రార్థన. మహాగణుడా, మహిమోన్నతుడా, మా ప్రియుడా యేసయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప ప్రేమలోనైనా మమ్మల్ని పెంచి పాలిస్తున్నందుకే స్తోత్రాలు. ఈ దయా సంకల్పం పట్టిన నేను ఈ విధంగా కూడుకొని ఆరాధనలో పాల్గొనే భాగ్యం మాకు అందరికీ కల్పించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చగలం ప్రభా. వాక్యం చెప్తున్న నీ బిడ్డనైనా నన్ను నిలబెట్టుకోండి, నా ప్రక్క నుండి బలపరచండి, ధైర్యాత్మను నాకు దయచేయండి. నీలోనైనా ప్రభా జరిగించటకు నైనా తగిన శక్తి గల దానిగా నన్ను ప్రభా మార్చుకోమని, నీ కృపాతిశయంలో నన్ను బలపరిచి వాడుకోమని తండ్రి ప్రభా, నీ మాటల చేత ఆదరించుకుని బలపరుచుకునే భాగ్యంలో మమ్మల్ని ఉంచండి. ఈ సంఘంపై మీ కరుణా కటాక్షములు నిలపండి, మీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి. ఈ ప్రాంగణాన్ని అంతటినీ మీ ఆధీనంలోకి తీసుకోమని నాదు ఆశ్చర్యకరమైన దేవా నిన్ను కోరుకుంటూ బ్రతిమలాడుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటిలో మనకి ఏముందో తెలుసు. మీరు జ్ఞానవంతులైతే మీ ఇల్లు మీరు కట్టుకోవాలి. అంటే మనం నివాసం చేసే ఇల్లు కంటే కూడా ఇక్కడ ప్రభు మాట్లాడింది మన హృదయం అనే ఇల్లును కట్టుకొని దానిలో యేసయ్యకి చోటివ్వాలి. కానీ ఏం జరుగుతుందంట, ఒక వ్యక్తి యథార్థవంతుడైతే ఆ యథార్థవంతుడైన వ్యక్తి 9వ వచనం 2వ లైన్లో చూడండి. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు ఏం చూపుతారంటండి? ఆలోచించారా? యథార్థంగా జీవించే వ్యక్తి ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉంటారు. దేవుడు యథార్థవంతుడు కాబట్టి మన పట్ల దయ చూపించారు. కానీ మనం యథార్థవంతులుగా ఉండలేకపోతున్నాం కాబట్టి మనం ఇంకొకరి పట్ల జాలి, కరుణ, దయ అనేది మనకి లేకుండా ఉండి విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నామంట. కానీ అది యథార్థత కాదు, జాగ్రత్త కలిగి నడుచుకోమని చెప్తున్నారు. ఇంకో విషయం చూడండి, ఇక్కడ 10వ వచనంలో ఎవరి దుఃఖము వారి హృదయానికే తెలియదు. అంతే కదండి. నాకు నొప్పి తగిలింది అనుకోండి, నాకు గాయం తగిలింది అనుకోండి, ఆ గాయం వల్ల వచ్చే నొప్పి నాకు తెలుస్తుంది, కానీ అది మీకు తెలియదు. అనుభవపూర్వకంగా అయితే తెలుస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, మీ హృదయాలు దేవునికి ఇవ్వకపోవటం వల్ల, మీ మనసును నా వైపు తిప్పకపోవటం వల్ల నేను ఎంతో వ్యధ చెందుతున్నాను. మీరు ఒకరి సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. అంతే కదండి. ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను అనుకో, నాకు తెలియని వాడు వచ్చి నా సంతోషంలో పాలిభాగస్తుడు అవ్వడు. అంతెందుకండి, ఒక ఇంట్లో మంచి సంతోషంగా ఉన్నారనుకో, ఎదుటి వాడికి సంతోషం అనేది రాడు. ఏమంటారు చెప్పండి? ఆడింట్లో అయితే నాకెందుకు వస్తుంది సంతోషం? అర్థమైందా? మనుషుల స్వభావం అది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నా యందు ఉన్న బిడ్డలు వాళ్ళు నా పట్ల ఉన్నప్పుడు నేను వాళ్ళని చూసి సంతోషిస్తాను. వాళ్ళు నా వైపు తిరిగినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. ఎప్పుడు అంటున్నాడంటే 147వ కీర్తనలో కీర్తన 147
మీరు అక్కడ 6-8 వచనాల్లో చూడండి ఒక మాట. యెహోవా తన యందు అని, తన యందు భయభక్తులు గలవారి యందు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. 11వ వచనం కదండి. మీరు ఆ తర్వాత 6-8 వచనాలు కూడా చదువుకోండి. మనం నమ్మే బలం ఎందు మనకు ఆనందం రాదు. మనము పొందుకున్న జ్ఞానమందు మనకి ఆనందము రాదు. మనము నివసించే మేడల ఎందు మనకు ఆనందము రాదు. ఆనందం ఉండినను దుఃఖముతో నిండి ఉండే రోజులు ఎక్కువగా ఉంటాయి. కానీ మనము కనుక దేవుని యందు ఆనందించగలిగిన వారిగా ఉంటే, దేవుని యందు భయమును భక్తిని కలిగి జీవించిన జీవితం ఉంటే, ఎల్లప్పుడూ మనము దేవా నీ కృప వల్ల దీన్ని సంపాదించుకున్నానయ్యా, నీ కృప వల్లే నేను దీన్ని దక్కించుకోగలిగాను, కేవలం నీ దయాదాక్షిణ్యం వల్లనే ఈనాడు ఈ విధంగా నేను సంతోషంగా ఉండగలిగాననే మాట చెప్పుకోగలిగిన బద్ధులమై ఉంటే, మనల్ని చూసి దేవుడు ఏం చేస్తాడట? ఆనందించదగిన దేవుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అన్ని జనులందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన ఎందుకు ఏ పక్షపాతము లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువైన దేవుడు. ఆలోచించారా? దేవుడు ప్రభువై ఉన్న దేవుడు తన బిడ్డలు ఎవరైనా నీతిమంతులైనా అనీతిమంతులైనా భూమి మీద వాళ్ళు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. కానీ ఒక చిన్న కరెక్షన్ అనేది ఇచ్చారు. ఏంటంటే తన యందు భయభక్తులు కలిగి, తన యందు భక్తి కలిగి, తన కృప కొరకు కనిపెట్టుకొని ఈ 3 పనులు చేయగలిగిన వ్యక్తి దేవుడు వాళ్ళని చూసి ఆనందిస్తాడట. మనం ఆ విధంగా ప్రయత్నించాలి. కానీ ఇక్కడ 14 వచనం, సామెతల గ్రంథం 14, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వ్యక్తమగును. భక్తి విడిచిన వాని మార్గము వ్యక్తమైపోయి తుదకు అతను తీసుకున్న నిర్ణయం ఏమైపోతుందంటే మరణానికి ఉంటుంది. భక్తి విడిచిన వాని మార్గము అతనికి వెక్కసము. భక్తి విడిచాడంటే అతను అంతకు ముందు దేవుని యొక్క భక్తిలో ఉన్నాడా లేదా? ఆలోచించండి బాగా. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం అతనికి ఉందంటారా లేదంటారా? బాగా ఉందండి. రక్షణ పొందడానికి పడే ఆ తొందరపాటు, రక్షింపబడిన తర్వాత దేవుని సన్నిధికి త్వరగా రావాలనే తొందరపాటు లేదు. త్వరగా నా క్రమాన్ని చక్క చేసుకొని దేవుని కొరకు నేను అతకబడి జీవించాలి అనే ఆలోచన లేకుండా తప్పిపోయే వారిగా ఉంటున్నామట. భక్తి విడిచిన వారి మార్గం వారికి ఏమైపోతుంది? అసహ్యం. చూడండి, దేన్నైనా అసహ్యమైన దాన్ని మనము తిరిగి చూడాలనుకుంటామా? ఛీ అని అనుకుంటాం కదండి. మనం కనుక భక్తి విడిస్తే దేవుడు ఏమంటాడట? ఛీ, వాళ్ళని నా నోటి నుంచి విసర్జింప చేయదలుచుకున్నాను అంటున్నాడు. భక్తి విడిచాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాడి హృదయంలో భ్రష్టత్వం చేరిందని. వాడి హృదయంలో యేసయ్యకి చోటు లేదు. వాడి హృదయంలో వాక్యాన్ని ఉంచుకోదలుచుకోవట్లేదు. యేసుని తన సొంత రక్షకుడుగా అంగీకరించిన తాను మళ్ళా ఈ లోకమనే వైపు మరలిపోతున్నాడు. అది వారికి సంతోషం అవదు. ఏమనుకుంటారంటే చాలా మంది, రక్షింపబడ్డాం, దినదినము దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం, ఆయన యొక్క నా పని యొక్క పరిస్థితులను బట్టి కుదిరినప్పుడు వెళ్తున్నా, కుదిరినప్పుడు రావట్లేదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకసారి వెళ్తున్నా వస్తున్నా కాదు. నీ హృదయాన్ని నువ్వు టెస్ట్ చేసుకుంటున్నావా లేదా? నీ హృదయం దేవునికి అంగీకారమైన జీవితంలో ఉందా లేదా? ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి, 14వ అధ్యాయము 12వ వచనం, సామెతల గ్రంథం. ఒకని ఎదుట సరి అయినదిగా అంటే ఏంటి? మనం ఏమనుకుంటున్నాం అది మనకేమనుకుంటామంట. చాలా వరకు మనము మనంతటి విషయాల్లో మనం ఏమనుకుంటాం? నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అది రైట్. అవునండి. అందుకే ఒక చోట ఉన్నది, ఆలోచన చెప్పువారు అనేకులుండుట అది మనకి మంచిదవుతుంది అంటున్నాడు. ఇప్పుడు కొంతమంది ఎలా చెప్తారంటే ఆలోచన, మీరు చిన్నవాళ్ళు మీకు తెలీదు, పెద్దవాళ్ళు మేము చెప్పేది వినండి అంటారు. అది కరెక్ట్ కాదు. దేవుని యొక్క జ్ఞానముతో ఆలోచన చెప్పగలిగిన వారు ఉండడం అది
మనకి మేలుకరం అవుతుంది, ఉపయోగకరము అవుతుంది. ఒకరి ఎదుట సరి అయిన మార్గము కలదు, తుదకు అది మరణమునకు ఏమైపోతుంది? మరణానికి త్రోవ తీసే పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఒక మనిషి తాను తవ్విన గుంటలో తానే పడిపోతున్నాడు. ఎందుకో తెలుసా? తన ఆలోచనల్లో తనకి అంటే దేవునికి ఇవ్వకుండా, దేవుడు కూడా సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్తారు కదా, నీ యొక్క సొంత బుద్ధిని అయ్యో బాబోయ్ చేసుకోండి అన్నారా? మీరు ఏదైతే ఆలోచిస్తారో దాని మీదే పేసపడండి అన్నారా? మీ ఆలోచన తీసుకొచ్చి నా ఎదుట పెట్టండి, నేను అది మీకు సరైనదో కాదో నేను మీకు సమాధానం ఇచ్చేంత వరకు నేను మీకు ఏదైతే చెప్పబోతున్నా దాని కొరకు మీరు వేచి ఉండండి అంటే, మనిషి ఏం చేస్తున్నాడంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని పనిని నిర్లక్ష్యం పెట్టేసి చివరికి తను అపాయకరమైన కష్టమైన పరిస్థితుల్లో పడిపోయినప్పుడు ఏమంటున్నాడంటే, ఇంత ఘోరమైన పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది దేవుడా, నువ్వు నా పక్షాన ఉండవేంటి, నాకు సహాయం చేయవేంటి, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు అని దేవుని మీద అనేస్తారండి చాలా ఈజీగా. కుండంట, ఆ కుండను తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తలో ఈ మాట ఉంటుంది, నన్ను ఎందుకు ఇలాగూ తయారు చేసేటివి అని అడగటము న్యాయమా అని అంటున్నాడు. ఎందుకంటే కుమ్మరి తనకి ఇష్టం వచ్చిన రీతిలో ఏం చేస్తాడంటే దాన్ని మలుచుకుంటాడు. కూజ వెళ్ళి కుండతోనూ, కుండ వెళ్ళి కూజతోనూ, లేకపోతే పూల కుండీతోనూ నేను ఇలా ఉండడం ఇష్టం లేదు, నాకు ఇలా ఉండడం ఇష్టం అని అడగడానికి అవకాశము లేదు. అలాగే మనుషులమైన మనము దేవుడు మనల్ని నిర్మించిన రీతి తనకి తెలిసే ఉన్నది, కానీ మన ఆయుష్ ఎంతో కూడా దేవుడికి తెలుస్తుంది. కానీ మన బుద్ధిని మార్చుకోవాలి, ఆ మార్చుకునేది వివేకము ద్వారా మనమే తెలుసుకోవాలని కూడా దేవుడు మనకి వదిలేస్తాడు. అసలు కానీ 17వ అధ్యాయంలో అంటాడు కదా, నన్ను తడువులాడి మీరు కనుగొందురేమో అని నేను మీకు ఒక నిర్ణయ కాలం ఇచ్చి మీ కొరకు నేను పొలిమేరలని ఏర్పాటు చేశాను అంటాడు. మనకి పొలిమేరలు అంటే చాలా మంది ఏమంటారంటే, అమ్మో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అమ్మో ఆ పొలిమేరని దాటలేదు, ఈ పొలిమేరే తెలుసు, చచ్చిపోతావు అసలైన పొలిమేర ఏంటో తెలుసుకోపోతే నరకానికి పోతావు. అప్పుడు ఆపగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుని ఎత్తికి అడుగులాడటం ఇప్పుడే తెలియాలి. తెలుసుకున్న వారేమో విడిచి దేవుని విడిచి విశ్వాస భ్రష్టులైపోతున్నారు. తెలియని వారు తెలియని వారి స్థితిలోనే ఉంటే అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో పౌలుని ఏథెన్సు పట్టణానికి పంపించినట్టుగా అక్కడ పౌలు చెప్తాడు, మీరు తెలియబడిన దేవతలకి ఆరాధిస్తున్నారు, మేము మీకు తెలుసుకోవలసిన దేవుని పరిచయం చేయడానికి వచ్చాను, మీరు ఎంతకాలం చమత్కార కథల వైపు నడుచుకుంటాడని హెచ్చరిక చేశారు. అప్పుడు అక్కడున్న వాళ్ళలో అనేక మంది ఉన్నా కానీ ఒకళ్ళిద్దరు మాత్రమే ఆ ప్రదేశంలో ఏథెన్సు పట్టణంలో పౌలు చెప్పిన వాక్యం అది లక్ష్యం ఉంచి మేము మీ దేవుని వెంబడిస్తామని చెప్పారట. పౌలు ఎన్ని పట్టణాలు తిరిగినా కానీ అనేక మంది రక్షింపబడ్డారు. ఒక ఏథెన్సు పట్టణంలో మాత్రమే బహు విగ్రహములతో నిండిపోయి ఉంది. అక్కడ కొంతమంది, బహు తక్కువ మంది దేవుని వైపు లక్ష్యం ఉంచారు. కానీ దేవుడు ఆ పట్టణాన్ని విడిచిపెట్టారా? దేవునికి ఒక ఆత్మ విలువ చాలా విలువైనది, కానీ మనిషికి ఆత్మల విలువ తెలియట్లా. కుటుంబంలో సంఖ్యని పెంచుకోవటం తెలుస్తుంది. పెద్దవాళ్ళు వచ్చి ఏమా మీ కుటుంబంలో సంఖ్య పెరగలేదేంటి అని చెప్పగలిగిన బుద్ధి కలిగిన నీవు నీ కుటుంబంలో ఎంతమంది రక్షింపబడ్డారని అడగడం తెలియట్లా. ఎందుకంటే నీ ఫోకస్ ఓన్లీ దేని మీద ఉంది? పెద్దదాన్ని నేను అడగకపోతే ఎవరు అడుగుతారు? బుద్ధి గలదానిగా ఉండగలిగితే పెద్దదాని, బుద్ధి లేక ప్రవర్తిస్తే పెద్దతనానికి విలువ ఉండదు. నోవాహు 8 మందిని రక్షించుకోవడానికి కారణం ఏంటి? వివేకము కలిగి దేవుని వెతకవారు ఈ పట్టణంలో ఎవరూ లేరు. మనం వెతకాల, మనల్ని రక్షించుకోవాలా, మనము దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోవాలి అని ఆతృతతో ఉండగలిగిన స్థితి. అతడు దేవునికి తరతరముల వరకు కూడా నీతిమంతుడిగా జీవించగలిగిన స్థితి మనం ఉంటున్నామా?
నా మనవలను చూడాలి, మునిమినవలను చూడాలనే ఆశ కలిగిన నీవు నీ ఎదుట అది సరైనదిగా కనపడుతుందేమో, కానీ వాళ్ళని రక్షించాలి, వాళ్ళని దేవుని ఆత్మలోకి నడిపించాలనే నిరీక్షణ లేకపోతే నీ ఆలోచన చివరికి మరణానికే గురి చేస్తుంది. ఆలోచించుకో. నీ కుటుంబం 10 మందితో కలిసి ఉందంటే గొప్ప కాదు. నీ కుటుంబంలో ఉన్నవారు 2 3 4 6 8 మంది అయినా దేవుని యొక్క ఆ నిత్య జీవం అనే కుటుంబంలో చేర్చగలిగినప్పుడే బహు గొప్ప వాళ్ళు అవుతారట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ఏం చేస్తారు? అయ్యో అదేంటి, సరైనదిగా మార్గం కనబడింది కదా, చివరికి మరణం ఎలా అయ్యారంటే వాళ్ళు తమ ప్రవర్తనకు తగిన ఫలాన్ని వాళ్ళే వెతుక్కున్నారు. అంతే. ఏంటంటే నీ ప్రవర్తన అంతట్లో అధికారం ఎవరికి ఇవ్వాలి? నువ్వు దేవుడికి ఇచ్చిన వాడు ఏమవుతాడు? తన హృదయంలో దుఃఖముండినను సంతోషంగా ఉంటాడు. దేవుడికి అధికారం ఇవ్వకుండా తన సొంత అధికారంతో ఉన్నాడు అనుకోండి, వాడు పైకి నవ్వుతూ ఉండినను హృదయంలో దుఃఖం ఉండవచ్చు. అర్థమేంటండి? ఆలోచించండి. యోబు గారిని అందరూ వచ్చి ఏలుతూ చూస్తుంటే ఎంత బాగా అన్నాడండి. ఇలాగు నా చర్మము చీకిపోయినను సరే నా దేవుడు నన్ను కన్నులారా నేను చూసుకోగలను, ఎందుకంటే నా విమోచకుడు సజీవుడని నమ్మాడు సంతోషముతో. ఎందుకంటే తన హృదయంలో దేవుడి వాక్యం నింపుకున్నాడు కాబట్టి హృదయం నిండిన దాన్ని బట్టి నోటి ద్వారా వాక్యాన్ని అటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పగలిగినాడు. ఆలోచించారా? తన మార్గం ఎక్కడ తప్పిపోయిందో అని నిరంతరం భయంతో జీవించేవాడు యోబు. అందుకే అది ఆ మరణానికి దారి కాకుండా తిరిగి యోబుని 2 ఆశీర్వాదంతో దేవుడు నింపలేదా? మనుషుడా ఒకటి గుర్తుపెట్టుకో, గలతీ 6 ప్రకారముగా 7వ వచనం అంటాడు కదా, ఏం విత్తుతావో ఆ పంట కోసేసుకుంటావు అంతే. నీ హృదయంలో దేవుడిని వెంబడించే మార్గం ఉందా? అప్పుడు దేవుడు నిన్ను వెంబడించుతూ నువ్వు ఏదైతే నీతి ఫలం అనుభవించావో ఆ నీతినే విత్తుకునే భాగ్యాన్ని తిరిగి ఆ పునరుజ్జీవనంలో ఇస్తాడు. ఏదైతే పాపం అనే దాన్ని విత్తుకొని హృదయంలో ప్రశ్నత్వంతో బ్రతుకుతూ పైకి భక్తి గలవాడిగా జీవిస్తూ దాని శక్తిని ఆశ్రయింపలేని బ్రతుకులో జీవిస్తావో అప్పుడు దేవుడు అంటాడు, అరే ప్రభు, నీకు లోపల ఉన్నదంతా ఎలాంటి మనస్తత్వం తెలుసా? ఆ జితేంద్రియములతో నిండి ఉందిరా బాబు, నువ్వు ఎలా ఇక్కడికి ప్రవేశించగలుగుతావు అని అంటాడు. అప్పుడు ఏమంటావు? నేనా ప్రవ్వా అని అనుకుంటామా అండి? ఆలోచించండి జాగ్రత్త. హృదయంలో యేసయ్యకి చోటు ఉంది అంటాం, కానీ హృదయంలో యేసయ్యకి చోటు ఉందని పైకి చెప్తే కాదు, ఆ నిజముగానే హృదయంలో యేసయ్యకి చోటు ఇచ్చిన నీవు వాక్యానుసారమైన జీవితంలో నడవకపోతే వ్యర్థమే. ఆలోచించండి ఒక మాట. చూడండి, గలతీయుల్లోనే మనము ముందుగా సామెతల గ్రంథం 12వ అధ్యాయంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. ఆలోచించండి. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా, నోటి ఫలము చేత ఏం చేస్తాడంటండి? తృప్తిగా మేలు పొందుకుంటాడు. అంటే తృప్తిగా మేలు పొందుకుంటాడంటే నీ నోటి ఫలం సరిగ్గా లేకపోతే అంతే తృప్తిగా కీడు కూడా అనుభవిస్తావుగా. ఆలోచించండి. దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు కీడు జరగాలి, హాని జరగాలి, ఆపద ఎదురవ్వాలని కోరుకోడండి. నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నేను కాపాడాలి, ఆదుకోవాలి, సంరక్షించాలి, వాళ్ళ జీవితాల్లో మేలు జరగాలి, వాళ్ళ యొక్క విశ్వాస పరీక్షలో నిజముగా దేవుడు ఎంత ఆధారపడుతున్నారో లేదో చూడగలగాలి అంటారు. అందుకే దేవుడు అన్నాడు, నీ నోటిని అధికంగా మాట్లాడి మాకు, నీ నోటి ఫలాన్ని తప్పకుండా నీవు అనుభవిస్తావు.
వెళ్ళిపోతూ ఉంటుందని. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కోపం, ఎవరి కోపం వాళ్ళే చూపించేసుకుంటూ ఉంటారు. ఎవ్వరికి మేము తగ్గం, మా కోపం ఎంతో మేమెంతో ఏంటో కూడా చూపిస్తాం. మేము రోషము కలిగిన వారు అంటారు. దేవుడు అన్నాడు, పిచ్చాడు, నీ కోపము రోషము నీ ప్రవర్తనలో కాదు, నా బిడ్డగా ఉండగలిగిన రోషము కలిగిన జీవితం నీకుంటే చూపించు అంటున్నాడు. అందుకే అంటాడు, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీ కుటుంబంలో సాక్షి జీవితం ఉంటుందా? నీ సంఘంలో సాక్షి జీవితం ఉంటుందా? నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నీ సాక్షి జీవితం ఉంటుందా? నీవు సమాజంలో తిరుగుతున్నప్పుడు నీ సాక్షి జీవితం ఉంటుందా? దానికి తగిన ఫలాన్ని తప్పకుండా అనుభవిస్తావు. తప్పకుండా దాని చేత కీడు చేసిన వాడు కీడు ఫలాన్ని, మేలు చేసిన వాడు మేలు అనే ఫలాన్ని పొందుకొని జీవంలోకి వెళ్తాడు అని అంటున్నాడు. కానీ భక్తి విడిచిన వాడి మార్గం అతనికి వెక్కసమైపోయే స్థితికి వెళ్తుంది. ఎందుకు ప్రభా అతను భక్తి విడిచాడంటే, వాడు రక్షింపబడ్డానని నేను దేవుని బిడ్డనే అనే ఆనందం ఉంది, కానీ వాడి హృదయంలో దేవుని వాక్యం మాత్రం. ఆలోచించండి, దేవుడు కూడా మరి రోమా 10:8-9 వచనాలు ఏమంటాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. దీనిలో 3 పాయింట్స్ ఉన్నాయి, గమనించండి. వాక్యం ఎక్కడెక్కడ ఉండాలట? మొట్టమొదటిగా ఎక్కడని చెప్పాడు? మళ్ళీ చెప్పండి. వాక్యం నీ యొద్దను నోటను 3 చోట్ల. మర్చిపోతావేమో అని చెప్పి పాత నిబంధన గ్రంథంలో వాక్యాన్ని ఎక్కడ దాచుకోమన్నాడు చెప్పండి? ఎక్కడ? మనం బాగా ప్రేమిస్తాం కదా మనకు అనుభవాల్ని. ఈ మధ్య అన్ని జనులు ఇది చేస్తున్నారంటే అనుకోవచ్చు, క్రైస్తవులు కూడా అండి ఏం చేస్తున్నారు? వాడేస్తున్నారు. ఎంత అయిపోయారో ఆలోచించండి. అమ్మా నీ కనుబొమ్మలు దిద్దుకో, అమ్మా ఈ పెద్దలు దిద్దుకో, హృదయమును దిద్దుకోమని నేర్పట్ల తల్లిదండ్రులు. అంటే లోకానికి నువ్వు ఆకర్షితంగా కనబడాలని ఒక తల్లే చెప్తుంటే ఎట్లా? జాగ్రత్తగా ఉండండి. న్యాచురాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. నీ హృదయంలో యేసుకు చోటు ఇవ్వటం ఇంపార్టెంట్. అన్నింటిని పెట్టి ఆకర్షించాలనుకుంటే అది ఆకర్షితం కాదు, అప్పుడు మెజురేలు అయిపోతుంది. ఇప్పుడు అనేక విషయాలలో ఏం జరుగుతుందో తెలుసండి. ఇప్పుడు క్రైస్తవ వాక్యం చెప్తున్న స్త్రీలు కూడా అనేక మంది అవి అర్థమైన వాడటం వల్ల చాలా బ్యాడ్ న్యూస్ వచ్చేస్తుంది. పైగా వాళ్ళు ప్రోగ్రాంలు ఇస్తూ కూడా వ్యర్థమైన మొహాల కలంకరణ చేసుకొని ఉండడం వల్ల భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. దేవుని మాట ఎప్పుడు గర్దిస్తుందంటే వాక్య ప్రకారంగా నడవమని చెప్తుంది, కానీ ఇల్లు ఇలా ఒడవమనమ్మా అని చెప్పదండి. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో ఆలోచించండి. దేవుడు ఇల్లును చక్కదిద్దుకో అన్నాడు, కానీ ఇల్లు ఎలా ఉడవాలి, చీపులు ఎలా పట్టుకోమన్నాడు, అలాంటివి ఏం నేర్పడండి. ఎలా ప్రశ్నత్వంలోకి వెళ్ళిపోతున్నారో ఆలోచించండి. కానీ కుట్లకు జనాలు ఎక్కడికి వెళ్తారంటే అక్కడికే పరుగులు తీస్తారు. ఎందుకంటే లోకానికి ఆకర్షణ కావాలి, అట్రాక్షన్ అది ఇంపార్టెంట్. లైటింగ్ పరంగా అట్రాక్షన్, మ్యూజిక్ పరంగా అట్రాక్షన్. ఈనాడు అనేక మంది బోధకులు కూడా ఏం చెప్తున్నారంటే, మీ సంఘానికి ఎక్కువ మంది రావాలంటే మీ దగ్గర మంచి మ్యూజిక్ ఉండాలి అని చెప్తారు. వాక్యం ఉంటే వస్తారని చెప్పట్లా. ఎంత దౌర్భాగ్యం అయిపోతుందో చూడండి. అలా ఆకర్షిస్తూ 10 నిమిషాలు అవి మోగించి మనుషులందరినీ ఎలాక్ట్ చేసేసి, ఇదిగో చూసావా 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 అంటారు. అయ్యో బాబోయ్ ఏం చూడాలి? భ్రష్టుడా, నీవు విశ్వాసము దేని ఎందుంచావు? దేవుని శక్తి ఎందుంచలా? ఆలోచించండి జాగ్రత్తగా.
ఆనాడు మిరియాం అనేక మందిని జనాల్ని అరణ్య మార్గంలో నడిపించేటప్పుడు పెద్ద డీజే మ్యూజిక్ వచ్చేసిందా? ఏమొచ్చిందండి? చక్కగా కదండి, చప్పట్లు కొట్టుకుంటూ కంజరు వాయించుకుంటూ ఎంత బాగా దేవుని యెహోవాను స్తుతించుడి, యెహోవా నా బలమా అనుకుంటే ఎంత చక్కగా పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుస్తూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మ్యూజిక్ కావాలి ప్రతిదానికి. ఆగిపోతే మేము ఊరుకోము. ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. నీకు తెచ్చుకుంటావేంటి అంటే, నీకు తెచ్చుకోవాలని చూస్తే నువ్వు ఏ ప్రశ్నుడు అయిపోతున్నావు తెలుసా? భక్తి విడిచిన వారి మార్గం అయిపోతున్నావు. అంటే విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవునిని అమ్మో బాబాయ్, ఎవరినంటండి విడిచిపోవునట్టి? జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎంతైనను అబ్బో ఒకవేళ ఉండునేమో అని. అవునండి, ఆలోచించారా? ఒకడు దేవుడు ఏమన్నాడంటే, రక్షింపబడిన నా బిడ్డ, నువ్వు 30 60 కాదు, 100 నా కోసం నువ్వు ఫలించాలి. భూమి మీద ఉన్నప్పుడే నీ ఊపిరి ఆగిపోకముందే అన్నాడు. మనమేమో రక్షింపబడేటప్పుడు ఉన్న ఆ యొక్క పోరాట యుద్ధం ముందుకు కొనసాగలేని స్థితిలో 30తోనే ఆగిపోతుంది. అది కష్టం మీద దైవజనుడు హెచ్చరిక చేస్తే వాక్యం ద్వారా భయపెడుతూ ఉంటే కుంటుకుంటూ నడుస్తా వస్తాం. అలాంటి వాడు భక్తి విడిచిన వారి మార్గం. ఇక్కడ ఎంత ఇదిగా చెప్తున్నాడు చూడండి. సహోదరులారా, జీవము గల ఏంటంటండి? సజీవుడైన దేవుడు కదండి. ఆయన్ని ప్రభువాడు ఉన్నావా అని మనం అడగవసరంలా. ఆల్వేస్ ఏమంటాడు తెలుసా? మోషే అడిగాడు, ప్రభువా నిన్ను వాళ్ళకి నేను ఏమని చెప్పుకోను అంటే, నేను ఉన్నవాడును. అబ్బాయి ఎంత బాగా చెప్పాడు చూడండి. నేను పిలిస్తే పలికే దేవుణ్ణి అలా, నేను ఆల్వేస్ సెలెక్ట్ అయ్యేలా ఉంటాను. ఆలోచించండి. జీవము గల దేవుని విడిచిపోవునట్టి ఆ యొక్క దుష్ట హృదయము మీలో ఉందేమో, ఒకవేళ జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. ఆలోచించారా? దుష్ట హృదయం ఉంటుందంట. దేవుని విడిచిపెట్టే మార్గం ఏ హృదయం? దుష్ట హృదయం. మీరు అనుకుంటున్నారు మేము ఎప్పుడు విడిచిపెట్టామమ్మా, పదే అంటున్నారా? ఆలోచించుకోండి. మీరు విశ్వాసమో గలవారో మీరో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించి తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. మీరు దేవుని వెంబడించువారా, విడిచిపెట్టువారా? ఎందుకు కంటిన్యూటీ ఉండట్లా? ఎందుకు దేవుళ్ళో ఎదగలేకపోతున్నాం? ఎందుకు దేవుని యొక్క రక్షణ మార్గంలో అనుదినము అనుక్షణము ఆయనని వెంబడించే మార్గంలో లేక, వాక్య జ్ఞానాభ్యాసంలో లేక, ఈ రోజు వస్తే రేపు వారం రాక, మళ్ళా ఆ నెక్స్ట్ 2 వారాలు ఎస్కేప్. కొంతమంది మరీ టార్గెట్, నెలలో ఫస్ట్ వారం వెళ్తాం, లాస్ట్ వారం వెళ్తాం. కొంతమంది 2వ వారం వెళ్తే చాలు. కొంతమంది దేవుడు ఏమంటున్నాడంటే, నిత్యము నా సన్నిధిని వెతకండి అంటే, మనుషులు తమలో ఉన్న భ్రష్ట హృదయం ఎలా ఉంటుందో తెలుసా? ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇదేమన్నా నీ సెల్ ఫోన్లో వచ్చే ఎర్రరా ఫిక్స్ చేసుకోవడానికి? సెల్ ఫోనే అడుగుతుంది, అరే బాబు అప్డేట్ చేయరా నన్ను అని. అవునా కాదండి? అడుగుతుందా లేదా? అడగకపోతే ఏమంటారు తెలుసా? అన్నా నా ఫోన్ హ్యాంగ్ అవుతుందన్నా అంటే, ఎప్పుడన్నా అప్డేట్ చేసావా అంటారు. ఇది నాకు తెలియదే. ముందు తెలుసుకోరా బాబు, ఫోన్ వాడటం కాదు. అప్పుడు ఓహో అని భలే ఎలక్ట్ అయిపోయి, ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతుందో నోటిఫికేషన్ పెట్టు, నేను వెంటనే దాన్ని క్లిక్ చేస్తే అది అప్డేట్ అవ్వాలి కోరుకుంటున్నావుగా. ఎందుకంటే నువ్వు 15,000 13,000 25,000తో కొనుక్కున్న ఫోను చచ్చిపోతే నీకు ఇష్టం లేదు. కానీ నిన్ను అమూల్యముగా నీకు ఇచ్చిన దేవుడు ఎండిపోయిన జీవితంలోనే, భక్తి విడిచిన జీవితంలోనే నువ్వు ఉంటే ఇష్టపడట్లా.
ఎందుకంటే దేవుడు జీవము గలవాడు. నిన్ను కూడా ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు తెలుసా? ఆ జీవంలోకే ప్రవేశించడానికే నిన్ను కూడా తీసుకెళ్లాలని ఆశ కలిగిన దేవుడు. ఆలోచించాలండి. భ్రష్ట హృదయం ఉందేమో చూసుకోవాలంట. ఏంటి ప్రభు అంతటి భ్రష్ట హృదయం నాలో ఉందంటే ఉంటుంది తప్పనిసరిగా. రెగ్యులారిటీ లేకపోతే భ్రష్ట హృదయం పట్టేస్తుంది. సరిగా దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే భ్రష్ట హృదయం వస్తుంది. సరిగా మోకాళ్ళ జీవితం లేకపోతే భ్రష్ట హృదయం వస్తుంది. నీ నోటి ద్వారా ఎల్లప్పుడూ దేవుని స్తుతులు రాకుండా వేరే లోకపరమైన మాటలు పాటలు వస్తుంటే భ్రష్ట హృదయం వస్తుంది. నీవు దేవుని యొక్క పనులకు ఆకర్షితుడు అవ్వకుండా లోకమైన పనులకు ఆకర్షితుడు అయితే భ్రష్ట హృదయం వస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుడిని విడిచిపోయావు. కొంతమంది అనుకుంటారు దేవుడి సన్నిధికి వెళ్ళి కూర్చొని ఏం వింటాంలే, ఆన్లైన్లో వస్తుంది ప్రోగ్రామ్, ఈ రోజు ఆరాధనకు అక్కడ కూర్చొని మనం చక్కగా చేసుకొని పల్లీలు తింటూనో టీ తాగుతూనో లేకపోతే మంచిగా స్నాక్స్ చేస్తూనో చూసేద్దాంలే అంటావు. అది భ్రష్ట హృదయమే. దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి మనం? బహుగా నువ్వు లేవలేని పరిస్థితుల్లోనో, మంచము కదలేని పరిస్థితుల్లోనూ, లేకపోతే నీకు ఇంట్లో అలవెన్స్ లేకపోతేనో అప్పుడు కూర్చొని నేను జాగ్రత్తగా ఉండండి. నువ్వు నా భ్రష్ట హృదయం ఉంటేనంట దేవుని విడిచిపోయే హృదయం అంట. అందుకే మోషే గారు ఎంచుకున్నారు కదా, దేవునితో సహవాసం ఏమని ఎంచుకున్నాడు? విడిచిపెట్టకూడదు. అది నాకు గొప్ప భాగ్యం. కాబట్టి నేను ఎవరితో ఉంటాను? ఈ ప్యాలెస్ లో ఉండను. క్రీస్తు విషయమైన నిన్నే గొప్ప భాగ్యం. అందుకే దేవుడు కూడా అన్నాడు కదా, నా నిమిత్తం మీరు శ్రమలను హింసలను ఇంకేమన్నాడండి, నా నిమిత్తం మీ మీద జనులల్లా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు చీ అని నేను కూడా అంటాను రా అన్నా దేవుడు. మీరు ధన్యులు, నా బిడ్డలు, మీరు భ్రష్టత్వం లేని బిడ్డలు, శుద్ధి చేయబడిన బిడ్డలు, మనస్సాక్షికి కల్మషం లేకుండా ఉండగలిగిన బిడ్డలు. ఆలోచించండి. పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన కొంచెం ఒక్క నిమిషం ఆగండి. 18వ వచనం నుంచి చూడండి. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై. భ్రష్టత్వానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారంట? వ్యర్థమైన మోసపు మాటలు మాట్లాడుతూ తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరులు కొల్పుచున్నారు. ఆలోచించండి. ఏ చేష్టల చేత అంటండి? కొంతమంది పోకిరి పనులు చేస్తుంటే మనం ఏం జరిగి అని నవ్వాలా అండి? రే మానుకోరా, అది మంచి పద్ధతి కాదు. దుర్భాషలు ఆడుతున్న కొంతమంది ఉంటే తల్లిదండ్రులు వాళ్ళు చూసి ఆనందపడతారు. వాడి నోటి మీద ఒకటి వేస్తే ఇంకోసారి అనడు కదా. అదే దుర్భాష నీ మీదకి వచ్చి తగిలితే నీకు ఆనందంగా ఉంటుందా? ఆలోచించండి. పోకిరి మాటలు వద్దు, వ్యర్థమైన మాటలు వద్దు. అలా మాట్లాడామంటే శరీర సంబంధమైన దురాశలకి లోనైన వారమే. ఈ మధ్య ఇదేమి రోగము? క్రైస్తవులు మనం చెప్పుకుంటూనే కోపం ఆగలేక నోటెమట ఏమొచ్చిందట? కోపం ఆగలేక నోటెమట వచ్చేసిందిలే దుర్భాష అంటే దాని అర్థం ఏంటో నువ్వు గమనించుకో. నీ శరీరం ఎట్లాగబడుతుంది? ఈ ఎంత పరిస్థితుల్లో ఉన్నా కూడా నోరుని మనం ఏం చేయాలా? మన నోటి అని ఏముంచుకోవాలి? వాక్యం అని చెప్పుకున్నాం కదా. వాక్యం ఉన్నప్పుడు హృదయమందు వాక్యం నింపుకున్నప్పుడు ఇంకొక మూల ఇది కూడా దాచేసుకున్నావా ఏంటి? పులిసిన పిండి కొంచెమైనా అది యొక్క హృదయమంతా ఏం చేస్తుంది? జాగ్రత్త. పోకిరి మాటలు వద్దు, దురాశ మాటలు వద్దు. అప్పుడు శరీర సంబంధమైన ఆశలకి నువ్వు లాగబడుతున్నావు, ఏడవబడుతున్నావు.
అపవాది ఏమంటుందో తెలుసా? ఈ ఒక్కసారికి ఏమో అని ఈ రోజు ఇంత అనేసంగా రేపు ఎంతో సన్నిధికి ఒత్తిడి ఒక్క వారం ఆపి నెక్స్ట్ వారం వెళ్ళు, ఈ ఒక్క వారం పనులు చేయమాక రెండో వారమే. నీకు నువ్వే డిసైడ్ అయిపోతున్నావు. ఎందుకంటే అయోగ్యముగా చేయవాడు ఏమైపోతాడు అంటున్నారు కాబట్టి వింటున్నావుగా వద్దులే. ఇది వింటున్నావు కానీ అయ్యో నేను ప్రశ్నత్వంలో ఉన్నానని తెలుసుకోవట్లేదే. మన శరీరము దుర ఆశలకి లాగపడకూడదు. అవి నిష్ప్రయోజనమైనవి. దుర అంటేనే చెడ్డ, ఆశ అంటే కోరిక. దురాశలు అంటే చెడ్డ కోరికల వైపు మన హృదయము మన శరీరము లాగపడకూడదు. మనం జారిపోతాం. మీకు అక్కడ తెలుసు, బిలాము గారి గురించే ఉంటుంది పైన కొంచెం చదువుకుంటే. బిలాము గారు దుర్నీతి వలన 18వ వచనంలో 16వ వచనంలో బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు అర్థమైందండి. ఎవరు గతించారు చెప్పండి, ఆలోచించండి. గాడికి నోరుందా? దోత అడ్డుగా వచ్చి నిలబడితే నన్ను ఎక్కడకు పొమ్మంటావు బిలాము? నేను ఉన్నప్పటి నుంచి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకోవట్లేదా? ఇప్పుడు నీతిగా తప్పి విశ్వాస భ్రష్టుడివై దురాశకు లాగబడి నువ్వు నన్ను తీసుకుని వెళ్తున్నప్పుడు అడ్డుగా నిలబడిన మరి ఆ దూతకి నేనేమని చెప్పగలను? నేను ఎటు వెళ్ళగలను? ఇటు ఇరుక్కుపోయి ఉన్నాను కాబట్టే నేను నిన్ను పడేసా. అది అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను తిట్టావే. అందుకే 20వ వచనంలో అంటాడు, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన మనకి ఏ అనుభవ జ్ఞానం కావాలి? ఆలోచించారండి. బండి తోలేవాడికి చిన్నగా బండి స్కిడ్ అయ్యి అక్కడన్నా కొట్టేది. అరే అసలు ఈ బండి ఏమొచ్చు? తోలటం రాకపోయిన వాళ్ళైనా వెళ్తున్నారు. ఇక్కడ ఆలోచించండి. ఆ అనుభవం లేకుండా రోడ్ల మీదకి వచ్చి తోలేసి యాక్సిడెంట్లు అయిపోయి ఎందుకురా ప్రాణాలు పోగొట్టుకుంటారో అనేస్తాం. ఇక్కడ అంటున్నాడు, యేసు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమునందు మనం ఏం చేయాలి? లేదు దానిలో అతుక్కుపోవాలి పెరికాల్లాగా అని అనుకోకండి. లోకంలో మాలిన్యం ఉంది కాబట్టి మన మనసులకి తప్పకుండా ఆ మాలిన్యం అనేది అంటుకుంటది. ఆ మాలిన్యాన్ని శుద్ధి చేసుకోవడానికి మనం వాక్యం దగ్గరికి రావాలి. వాక్యము చేతనే ఆ మాలిన్యం ఏం చేయబడుతుంది? ఆలోచించారా? వింటున్నాం కదా ఏప్రిల్లో వాక్యము రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే కూడా మనం చేతిలో ఉన్న చిన్న చాకుని సరే ఇసురుమాగా తగులుతి చెప్తున్నా తగిలితే అని అంటాం. దేవుడు వాక్యం అనే ఖడ్గాన్ని విసురుతున్నాడు. అది నీ హృదయంలోకి వెళ్తేనే. ఎంత చెప్పిన మనిషికి వాక్యం నచ్చదండి. అరే నువ్వు చెడు మార్గాన్ని నచ్చుకుంటున్నావురా నచ్చదు. వాడిని జంతువులతో పోల్చుతుంటే ఆహా పర్లేదు అని అనుకుని బ్రతికేస్తున్నాడు. లోక మాలిన్యం, లోకంలో ఉంటున్న మనకి మాలిన్యం అంటుకుంటది. అంటుకోకుండా మనం బ్రతకాలంటే మనలో దివారాత్రాలు దేవుని గురించిన వాగ్దానం అనేది మనం ఎప్పుడు కూడా పలుకుతూ ఉండాలి. మనం ఎప్పుడు హృదయం అందించుకోవాలి. ఎప్పుడు లోకం అనే దురాశలకి మనము పడకూడదు. మనుషులకి చాలా ఈజీ ఇంకొకరిని ఏలెత్తి చూపించడం. ఆలోచించడండి. కానీ ప్రేమగా తనలో ఉన్న లోపాన్ని వ్యక్తపరిచి దావీదు గారు రాజుగారు కానీ అతని దగ్గరికి నాతాను ప్రవక్త ఎలా వచ్చాడు? ఏ రాజా నువ్వేం చేసావో తెలుసా అని అన్నాడా? ఎంత ఎంత వివేకంతో చెప్పాడండి. ఆలోచించారా? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వెంటనే ఆ వ్యక్తిని నువ్వు నిందించుమాక. ఎందుకంటే ఒక వ్యక్తిని నిందించడానికి తప్పు పట్టడానికి మనమేమో సూపరో కాదు. మనము కూడా దేవుడు అనుగ్రహించే మహిమలో లేకపోయినప్పుడు దేవుడు స్వయాన తానే వచ్చి హక్కును చేర్చుకొని మన పాపాలకు శిక్ష వేయకుండా ఆ శిక్ష నేనే భరిస్తానని మనలో ఉన్న విశ్వాసం ఏంటో బయటకు తీసి ఆ విధంగా జీవించమని చూపించిన దేవుడు. కాబట్టి ఈ లోకమాలిన్యం ప్రతి ఒక్కరికి అంటుకుంటూ ఉంటది. ఇక్కడ అంటున్నాడు
లోక మాలిన్యమునందు తప్పించుకొనిన తరువాత మరలా మరలా ఇందాక అదే భక్తి విడిచిన వాని మార్గము అన్నాం కదా. అంటే ఏంటి? వీళ్ళు ఒకసారి ఆ లోకమాలిన్యం అందించుకోకుండా తప్పించబడ్డారు. మరలా ఏం చేస్తున్నారట? మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే శబాష్ అనిపిస్తుందా? ఆలోచించారండి. చెడ్డది. ఆలోచించుకోండి. అరే ఇందాక నువ్వు బండి స్టార్ట్ చేసినప్పుడే నీకు పడేది నా బ్రేకు, కానీ ఎందుకో తప్పించాడు దేవుడు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక నువ్వేమైంది? ఇంకోసారి అప్పుడన్నా బుద్ధి రాలేదా అని అంటాం. ఇక్కడ ఈ బ్రతుకు బండి, ఈ జీవపు బండి నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే, ఆ దేశంలో మనము చేర్చబడాలి అంటే, లోకంలో జీవిస్తున్న మనము లోకమాలిన్యం ఒకసారి వద్దు అనుకున్న తర్వాత శరీరపు దురాశలకు లాగబడుతున్నా, ఏడవబడుతున్నా, నీవు మరలా వాటి వైపు చిక్కుకొనకుండానట్లు జాగ్రత్త పడాలి. ఒకవేళ నువ్వు చిక్కుకున్నావంటే విశ్వాసమందు నీవు భ్రష్టుడవే, జీవము గల దేవునిని నీవు విడిచిపెట్టువాడవే. కాబట్టి ఎప్పుడూ కూడా పరీక్షించుకో. నేను జీవము గల దేవుని విడిచిపోవునట్టి భ్రష్ట హృదయం నాలో ఏమైనా ఉందేమో నేను పరీక్షించుకొని సరిచేసుకునే రీతిలో ఎదగగలుగునట్లు నాకు నేర్పించు ప్రభా. అందుకే 139వ కీర్తన మనకు చెప్తుంది, ప్రభా నా హృదయమందు ఏముందయా? ఎవరంటే 139 యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని అన్నావు. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చెప్పకముందే దేవుడు స్కాన్ చేసి నేను తెలుసుకుంటాడు. నెక్స్ట్, ప్రతిదీ మనకు తెలుసు కాబట్టి దేవుని ఏమడగల? ప్రభా నా హృదయంలో నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందేమో పరీక్షించి నేను నిన్ను అడుగుతున్న దాని నుంచి విడిపించు. లోకమనే భ్రష్టాసులకు నేను ఏడవపడకూడదు. దురాశల వైపు మరలా భక్తి విడిచే మార్గంలోకి నేను వెళ్ళకూడదు. అందుకనే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము ప్రజలు ఏలా విశ్వాసఘాతకులై ఆలోచించారండి. దేవుని భక్తి విడిచి తిరిగే వారంతా ఎలాంటి వారట? విశ్వాసఘాతకులు. ఇక్కడ అంటున్నాడు, యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేసుకొని తిరిగి రానని ఎలా చెప్పుచున్నారు? ఆలోచించారండి. వాళ్ళు ఏం చేశారంట? వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు, కానీ నేను చెవియొగ్గి వారి మాటలు. అర్థమైందండి? దేవుడు చెవియొగ్గి మీ మాటలు, దేవుడు స్కాన్ చేసి మీ హృదయంలో ఉన్న ఆలోచనలు తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు యేసే ప్రభువు నోటితో ఒప్పుకున్నావు, రక్షణ బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళావు. మళ్ళా వ్యర్థమైన విగ్రహాల తట్టు, వ్యర్థమైన లోకాశల తట్టు, వ్యర్థమైన స్నేహితుల తట్టు ఎందుకు తిరుగుతున్నావు అంటే నువ్వేమనుకున్నావు తెలుసా? భక్తి విడిచిపోని మార్గం కలిగి జీవిస్తున్నావు. అట్లాంటి భ్రష్ట హృదయము నిన్ను దురాశలకి లోను చేస్తూ ఉంది. వ్యర్థముగా నీ యొక్క సమయాన్ని గడపమాక. చూడండి, చెవియొగ్గి దేవుడు మన మాటల్ని ఆలకిస్తూ వినుచున్నాడట. పల్లెంగి మాలిన మాటలు వారు ఇద్దరు మాట్లాడుకొనుచుండగా దేవుడు ఏమికి? దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఆలోచించారా? దేవుని యందు భక్తి గల వారమని చెప్పుకుంటున్న బిడలారా, మీరు మాట్లాడుకునేటప్పుడు దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. నువ్వు అది మరిచి నీ ఇష్టానుసారంగా నోరు మెలిపి మాట్లాడేమాక. సాధ్యమైనంత వరకు నోరు దేనిలో పెట్టుకోవాలి? అదుపులో పెట్టుకోవాలి. కొంతమంది మూర్ఖులు ఉంటారు, కోపం వేరే రకంగా చూపిస్తారు, మనుషుల మీద కాకుండా క్రియల రూపంలో చూపిస్తారు. దేవుడు ఏమన్నాడు? క్రియల రూపంలో
నా యందు నమ్మకం ఉంది కలిగి జీవిస్తున్న బిడ్డలేమో చూపించమంటే, నేను అలా ఎందుకు చూపిస్తాను? ఎదుటివాడి మీద నాకు కోపం ఎక్కువ ఉంది, ఆ కోపాన్ని వస్తువుల మీదో లేకపోతే జంతువుల మీదో లేకపోతే ఇంకొకటి మీదో వదిలేస్తాను. అది నీ యొక్క ఏంటో తెలుసా? భక్తి మార్గం కాదది, భక్తి విడుచుగాని మార్గం. అందుకే ప్రతి మనిషి కూడా ఒక వస్తువు ఇస్తున్నా కూడా ఇలా అనడం మంచి విషయం కాదు. ఏం చేయాలో తెలుసా? పద్ధతిగా మనం ఉండాలి. నీకు నాకు మంచి అనుబంధం, సమాధానం. ఆలోచించారండి? జాగ్రత్త. నీలో ఏ క్రియల ద్వారా అయినా కూడా నీ మనిషి దురాశలకి ఏడుపబడిపోతాడు. నువ్వు జాగ్రత్త పడి వెతకలేదనుకో, నువ్వు మాట్లాడుకునే పనికిమాలిన మాటలు దేవుడి చెవికి ఆలకించి వీళ్ళు విశ్వాసఘాతకులు అయిపోయారు, వీళ్ళ హృదయంలో పైకి భక్తి గల వారిగా ఉన్నారు కానీ వీళ్ళ యొక్క హృదయంలో శక్తి కలిగిన వాక్యము లేదు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, అమ్మ బాబోయ్, అబద్ధికుల వేషధారణ, అబద్ధికులు వాళ్ళ వేషధారణ, వాళ్ళ తిరిగి మోసం చేయడం. ఈ మూడింటికి మనం ఏమైపోతాం? చిక్కుబడిపోతాం. ఎప్పుడు? కడవరి దినాలలో. చాలా మంది డబ్బు దొరకనప్పుడు డబ్బు కోసం ఎట్లాంటి నీచు పనులైనా చేయడానికి ఎలా తమ మనసుని కఠినం చేసుకొని చెడుకి ఏడవబడుతున్నారో, కడవరి దినాలలో దేవుడు అదే అన్నాడు, నేను అంచు దినాల్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఆవగింజంత విశ్వాసాన్ని నేను చూడగలనా అని అంటే, నేను ఉంటాను ప్రభు అని చెప్పగలిగిన ధైర్యం కలిగిన బిడ్డలుగా ఉండాలి. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ, మోసపరచు ఆత్మయందు దేవుల బోధయందు లక్ష్యముంచేసి విశ్వాసఘాతకులు అంటే విశ్వాస భ్రష్టులగుతారని ఆత్మ ఏం చెప్తున్నాడట? ఆలోచించండి జాగ్రత్తగా. అందుకే నేను వెళ్ళిన చోట వాక్యము నిన్ను పొడుస్తుందా లేదా? వాక్యముతో నిన్ను హెచ్చరిస్తున్నారా లేదా? ఎలా సరి చేసుకోమని చెప్తున్నారా లేదా? ఎలా జీవించాలి టిల్ ద ఎండింగ్ వరకు అనేది చెప్తున్నారా లేదా అనేది చెక్అవుట్ చేసుకోవాలి. ఏంలా ఉదయం లేచి ప్రార్థన చేయి, మధ్యాహ్నం చేయి, సాయంత్రం చేయి, రాత్రిపూట పడుకునేటప్పుడు చేయి, దేవానికి కృతజ్ఞతలు అని చెప్పే చాలు అని అంటే కాదండో. ఇదేమన్నా సారీ థ్యాంక్స్ చెప్పినంత ఇది కాదండి. దేవునికి ప్రార్థన చేయడం అంటే ఆషామాషి కాదు. మన మనస వాచ కర్మణ దేవునికి అస్సలు మనం ఆయన వైపు తల ఎత్తి ప్రార్థన చేయడానికి కూడా అర్హత లేని వారు. అందుకే అనాలి, ప్రభా మేము శరణాగతులం అంటే పిచ్చగాళము అయ్యా, నీ కృప కొరకు కనిపెట్టుకుంటున్నాం. విశ్వాసమందు భ్రష్టులు కాకుండా నీ బిడ్డలుగా ఇళ్ళలో జీవించాలని కోరుకుంటున్నాం. ఆ కడవరి కాలాలలో కూడా ఈ లోకంలో జరిగే ఆ యొక్క దురాశలకి, కల్పిత పాత్రలకి, అబద్ధములుగా చెప్పే వారికి మేము దూరంగా ఉండి విశ్వాసమందు మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నీ సాక్షులుగా జీవించినట్లు మమ్మల్ని నడిపించు ప్రభువా అని ప్రార్థించే వారిగా మనం ఉండాలా. జాగ్రత్తగా ఆలోచించు. ఎటువైపు మనం తిరుగుతున్నామన్నది మనము విశ్వాసమందు నిలకడగలిగిన జీవితం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇదే 2 తిమోతికి రాసిన పత్రికలో 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో, ఎందుకనగా జనులు ఏది సహించరంటే మంచి బోధ ఏదైతే ఉందో దాన్ని సహించలేదు. ఈ మధ్య ఒకటి అయిపోయింది. అసలు నేను చెప్పేది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటన్నిటిని నా వాక్యం ద్వారా నేను ఏం చేస్తాను చూడండి అని చెప్పి వైపుకి వెళ్ళిపోతున్నాను. కల్పనా కథల వైపు కాదు. నేను ఎలా సరిగా బ్రతకమందో, ఎలా జీవము కోరుకునే నీవు ఎలా జీవిస్తే ఆ యొక్క రాజ్యంలోకి వెళ్తావు అటువైపు.
ఈ మధ్య జనులు మంచి బోధని సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏం చేసుకుంటున్నారట? తమకు అనుకూలమైన బోధకులు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. స్వ అంటే సొంత విషయాలకి నచ్చినట్టుగా, ఈ లోకంలో ఉన్న దురాశలకు ఏడవబడ్డట్టుగా తాముకు నచ్చిన వారే చెప్పాలి అనుకునే రీతిలో బోధకులు అయిపోతున్నారు. అలాంటి వారే కావాలనుకుని జీవిస్తున్నారు. అలా ఉండడం మీకు మంచిది కాదు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుబాటు వచ్చును. నువ్వేం సరి చేసుకుంటావు? కాబట్టి సువార్తికుడా అన్ని విషయాల్లో కూడా మితంగా ఉండు, శ్రమపడు, సువార్తికుని పని సంపూర్ణముగా చెయ్యి. ఎంతమంది నీ చర్చిలో ఉన్నారన్నది గొప్ప కాదు. ఎంతమంది దేవుని యొక్క సంపూర్ణతలోకి, విశ్వాసం యొక్క సంపూర్ణతలోకి ఎదగగలరో లేదో చూసుకోమంటున్నాడు. కొలసీ 2లో అదే ఉంటుంది. యోగ్యమైతే ఒక్కరినైనా నీవు సంపూర్ణునిగా చేసి దేవుని యందు నిలబెట్టగలిగిన సమర్థత. అట్టి పరిస్థితిలో ఉన్నామా? ఈ లోకం అనే భ్రష్టత్వానికి నీ హృదయాన్ని అప్పగించుకుంటున్నాము. లోకంలో ఉన్న దురాశలకి నీ హృదయాన్ని అప్పగించుకుంటున్నాము. పడిపోతావు, జారిపోతావు. ఒకసారి వెలిగింపబడ్డ నీవు, దేవుని యొక్క ప్రతి విధమైన ఆశల్ని ఎడి చూసిన నీవు మరల ఈ లోకంలో వెనుకకు తిరగమాక. అదొకటి చూపించి నేను క్లోజ్ చేస్తా. మత్తయి సువార్తలో ఉంటుంది కదా 23లో. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. మన బ్రతుకులు వెలిగింపబడినము అనుకున్నాము. మన బ్రతుకులు లోకపరమైనవి చూస్తున్నాం. కానీ 25వ వచనంలో ఇక్కడ మీరు మాట్లాడుతున్న విషయం తెలుసు కదండి. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటే ఆనాడు శాస్త్రులకి పరిసయ్యులకి చెప్పారు అనుకోవద్దు. ఈనాడు మనకి కూడా ఇది వర్తిస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే పళ్ళెము వెలుపట శుద్ధి చేతురు కానీ లోపల ఏమవుతుందట? ఆలోచించండి. వెలుపల శుద్ధి చేయబడుతున్నాం కానీ లోపల మాత్రం, అంటే చెడు హృదయం లోపల ఉంటుంది, పైకి మాత్రం ప్రేమ గల మాటలు మాట్లాడేస్తున్నారు. చాలా మంది అంటారు కదా, అరే పైకి నవ్వుతా మాట్లాడుతున్నాడు కానీ లోపల అది కుషిద్ధం అంతా నాకు తెలుసు. మరి నీకే తెలిసినప్పుడు పరమ తండ్రికి తెలియదా? నువ్వు ఎలాంటి వాడు? ఆ యొక్క జితేంద్రియంలో ఆ లోక దురాశని పోగొట్టుకోవటం ఆలోచించు. అయితే ఇంకా అంటున్నాడు కదా, మీరు లోపల అలా ఉన్నారు. ఇంకా 27 అంటున్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులని. ఎప్పుడైనా బెరియల్ దానికి వెళ్ళినప్పుడు చూడండి, ఎంత మంచిగా గొప్పగా కట్టి దాని మీద ఒక రాయి మీద రాయి పేర్చి ఒక వాక్యం రాసి ఎప్పుడు మరణించాడు, ఏం చేశాడని రాస్తారు. కానీ దేవుని కొరకు ఎంత కృతజ్ఞతతో జీవించాం. మన బ్రతుకులు ఎలా ఉన్నాయంట? విశ్వాసమందు భ్రష్టులైన వారి బ్రతుకులు ఎలా ఉంటాయంటే సున్నము కొట్టిన సమాధుల్ని పోలి ఉన్నాయి. సున్నము కొట్టిన సమాధి పైకి సున్నముతో తెల్ల కనపడుతుంది, లోపలంతా కప్పుతోనూ ఎముకలతోనూ కుళ్ళిపోయిన వాసనతోనూ ఉంటుంది. మనం కూడా మన యొక్క లోపల సరిచేసుకోవలసిన కోపాన్ని, సరిచేసుకోవలసిన అసూయని మనం సరిచేసుకోవట్లా. మచ్చరం దాగి ఉంచుతున్నాం, బయటికి మాత్రం వందనాలు అనేస్తున్నాం. ఎట్లాగండి? సహృదయం మంచిది లేనప్పుడు, దేవుడు తొంగి చూస్తున్నప్పుడు, దేవుడు ధ్యానం చేస్తున్నప్పుడు, అరే నువ్వు విశ్వాసమందు భ్రష్టుడుగా నాకు కనబడుతున్నావంటే, నేనా ప్రభువా? అవును, పేతురు చెప్పాడు. పేతురు అసలు నేను ఎవరో నువ్వు తెలియదని చెప్తావంటే నేనా ప్రభువా అన్నాడు. అది చెప్పిన తర్వాత కూడా ఎలక్టెన్స్ లేకుండానే నిజంగానే ఆ మాట చెప్పలేదా? పేతురే కాదు, ఈనాడు మనం కూడా చెప్తున్నాం, ప్రభా నేనైతే ఏం చేయలేదు, నన్ను ఏమనమా కదుగో ఆడవల్లే కోపం వచ్చేస్తున్నారు ప్రభా, అల్లే కోపం తెప్పించేస్తున్నారు, అల్లే ఇసుకు తెప్పించేస్తున్నారు.
నువ్వేం చేస్తున్నావు? పాపము చేయకుడి, వాక్యము లోపల నాటబడనివ్వండి. ఎందుకంటే వాక్యము లోతుగా నాటబడకపోతే ఈ లోకం అనే దురాశలకు ఏర్వబడి విశ్వాసమందు భ్రష్టుడివై జీవించేస్తావు. అందుకే అప్పుడప్పుడు మనకు కొన్ని కష్టాలు, కొన్ని బాధలు రావడం మంచిది. పౌలు అన్నాడు, ప్రభా ఇంత పని చేస్తున్నాను, ఏంటి ప్రభా నాకు ఈ కష్టాలు, నా కృప నీకు చాలును. అదే మాట మనము అనుకుని జీవించేయాలి. భలే పడేస్తారు, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణం నేనేమైపోతానో దేవా అంటారు. నిజంగానే ఆయన కృప నీకు అంత కావాలనుకుంటే, ఆయన దయ నీకు నిత్యము కావాలంటే, నువ్వు నిత్యము ఆయనని వెంబడించే కృపలో ఉన్నావా? హృదయం ఏమన్నా ముళ్ళుందేమో చూసుకో. దేవునికి నచ్చని కార్యాలు ఏమన్నా చేస్తున్నావేమో నేర్చుకో. దేవుని కంటే అధికంగా ఏదైనా ప్రేమిస్తున్నావేమో నేర్చుకో. ఎందుకంటే దేవుడు అన్నాడు, భక్తి విడిచిన వాని మార్గము నాకు అసఖ్యము. నువ్వు అలా విడిచి నడుచుకునే పనులు ఏమన్నా దురాశలకు ఏలుగబడేవి. బిలాము గొప్పవాడే. బిలాముతో దేవుడు చక్కగా మాట్లాడతాడు, దోతతో మాట్లాడిస్తాడు, ఇశ్రాయేలీయులకి ఏ ప్రజలకి ఎటువంటి హాని చేయొద్దంటాడు. కానీ అతను ఏం చేయబడ్డాడట? దురాశకు లోబడ్డాడు. నయమాను ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు? వెళ్ళినప్పుడు చక్కగా ఎలీషా ఏమన్నాడు? బాగు చేయటానికి నేనేమన్నా దేవుడునా అన్నాడు. మళ్ళా వచ్చి ప్రతిమాలకున్నప్పుడు ఎదుగో ఆ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగుంటే రాజుకు వచ్చేసింది కోపం ఎక్కడలేదు. కానీ పక్కనున్న వాళ్ళు సముదాయించారు. తన పని తను చేశాడు, తిరిగి వెళ్తున్నాడు, ప్రవక్తకి కనపరుచుకున్నాడు. కానీ ఎంతలో ఒకరికి వచ్చింది, దూరింది దురాశ. ఏమన్నాడు? నమ్మకంగా పనిచేసేవాడే మరి ప్రవక్త దగ్గర. ఏమైంది అతను దురాశ? నా యజమాని దగ్గరికి ఇప్పుడే ఎక్కడో దూరం నుంచి వచ్చారు, నా యజమానికి ఇవి తీసుకోవడానికి మనసు లేకపోయింది, ఇదిగో నాకు ఇన్ని కావాలని చెప్పి తీసుకున్నాడు కదండి. తీసుకొని వెళ్తే డైరెక్ట్గా ఎక్కడ తిరిగి వచ్చాడు? మీరు కూడా అంతే. లోకంలో అనేకమైన దురాశలకు ఏడవబడి చక్కగా బైబిల్ పట్టుకొని పరిశుద్ధుల్లాగా దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చొనిపోతారు. మాకు పైన మీ మొహాలే కనబడతాయి, మీరు నవ్వుతూ దేవుని స్తుతిస్తున్నది, చక్కగా దేవుని పనులు సహకరిస్తుంది. కానీ దేవునికి తెలుసు కదా మనం ఎలాంటి హృదయంతో ఇక్కడికి వచ్చి ఉన్నాము, ఎలాంటి ఆలోచనతో వచ్చి ఉన్నాము, ఇది అయిపోయాక మనం ఏం చేయాలనుకుంటున్నామో ఎవరికి తెలుసు? అందుకనే అంటున్నాడు, ప్రశ్న హృదయం ఉందిగా, చెక్అవుట్ చేసుకొని జాగ్రత్త చేసుకో. నీ మనసు దేవుని వైపు తిరుగు, దేవుడు నీ వైపు తిరుగుతాడు. ఇప్పటికైనా ప్రభు క్షమించండి, వ్యతిరేకంగా నడుచుకున్నాను, నేనేదో మంచి చేయాలనుకుంటూ నేను చెడులోకి వెళ్ళిపోతున్నాను, నాకు అంట నీకు ప్రభు జాగ్రత్త కలిగి నీ సాక్షి దైవంలో నేను జీవించడం నాకు నేర్పించు. ఎప్పటికప్పుడు జీవము గల దేవుని విడిచిపోవనట్టు దుష్టహృదయం నాలో ఉందో లేదో పరీక్షించుకోవడం నాకు నేర్పించు. విశ్వాసం వల్ల మీరు నిలకడ కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి అని చెప్పిన మాట నెరవేర్చుకోవడం నాకు నేర్పించు. విశ్వాసం వల్ల అస్వస్థత కాకుండా స్వస్థత కలిగిన బుద్ధి గలవారమే నేను వెంబడించడం నాకు నేర్పించు అని దేవుని అడగటం నేర్చుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మహాగణుడా, మహిమోన్నతుడా, మా ప్రియుడా యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. భక్తి విడిచి వాని మార్గము అసఖ్యము అని ప్రభు మాకు తెలియపరిచారు. ఎవరు విడుస్తారంటే విశ్వాసమందు భ్రష్టత్వం కలిగిన వ్యక్తి భక్తి విడిచి నడుచుకుంటాడు. నువ్వు అలా కాకుండా దేవుని యొక్క కష్టకాలంలో కూడా దేవుని యొక్క సాక్షిగా జీవించాలి అంటే నువ్వు ఎల్లప్పుడూ నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, వాక్యంతో కల్మషాన్ని దిద్ది వేసుకో అంటూ మాతో మాట్లాడు. ఈ లోకంలో ఉన్న దురాశలకు ఇవ్వబడకుండా తిన్నని మార్గాన్ని విడిచిపెట్టకుండా వెంబడించడం నైనా నీకే అతకబడి జీవించే వాక్యంలో మమ్మల్ని అందరినీ ఉంచుమని, ప్రతి ఒక్కటి పరిశీలన చేసుకుని జీవించగలిగిన శక్తిని నైనా ఉండినట్లు సహాయం దయచేయి. సున్నము కట్టిన సమాధుల్లో పోలిన బ్రతుకు మాలో ఉంటే, నీకు నచ్చని చెడు హృదయం మాలో ఉంటే, అయోగ్యకరమైన అపవిత్రమైన జీవితంతో జీవిస్తున్న వారు ఉంటే
ఇప్పటికైనా వాటిని మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి వంకర మార్గం లేకుండా దేవుడు అతి సమీపంగా ఉన్నాడు, రానుండబోతున్నాడు కాబట్టి మనలో ఉన్న ప్రతి ఒక్క అవిధేయతని కడిగి వేసుకొని దేవునికి సంపూర్ణతలోకి ఎదిగినట్లుగా ఏదో అతకపడే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని మనసారా నేను కోరుకుంటూ ప్రతిమలాడుకుంటూ ఈ యొక్క ప్రార్థన నజరేయుడైన యేసు ద్వారా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.